ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో పోయిన వారము ఋత్వికులంటే ఎవరు, గురువులంటే ఎవరు, ఉపాధ్యాయులంటే ఎవరు, ఆచార్యులు ఎవరు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అంతకన్నా ముందు మన పేరు చెప్పుకుని నమస్కారం ఎట్లా చెయ్యాలి అని ఆ ఫార్మాట్ చూసుకున్నాము. అక్కడి నుంచి ఒకసారి మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని వెళ్దాము. పోయిన వారము నేనిక్కడ ఎట్లా రాసి ఉన్నదో అట్లానే చెప్తూ వెళ్ళాను. జాయాంసం పెద్దలను అభివాదయన్ గౌరవిస్తూ ఉన్న సమయంలో పలకరిస్తున్నప్పుడు అభివాదాత్ పరం నమస్కారం చేసి అభివాదయే అని చెప్పి అసౌ నామ అహమస్మి ఈ నేను రాముడు అన్న పేరున్నవాణ్ణి, సీత అన్న పేరున్నదాన్ని అని చెప్పుకోవలసి ఉంటుంది. సీతానామ అహమస్మి, రామోనామ అహమస్మి లేదా రామోహమస్మి, సీతాహమస్మి అని చెప్పుకుని దాని తర్వాత హో అని పిలవాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏంటంటే అభివాదయే సీతానామ అహమస్మి భో లేదా అభివాదయే సీతాహమస్మి భో అని పేరు చెప్పుకుని నమస్కారం చెయ్యాలి అని మనము చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏ క్రమంలో చెప్పారో మనం ఆ క్రమంలో చెప్పుకున్నాము. అయితే దాన్ని వాడుకలో ఎట్లా వాడుతారని ఒకసారి చూసుకుందాము. నేనెవరికైనా పెద్దలకు నమస్కారం చేస్తూ ఉన్న సమయంలో మీనా అహంభో అభివాదయే అని చెప్తాను. మీనా అహంభో అభివాదయే అంటే మీనా అన్న నేను మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని దాని ఫార్మాట్. ఆ రకంగా చేస్తూ ఉంటారు. సంస్కృతంలో ఒకవేళ నమస్కారం చెయ్యాలంటే మీనా అహంభో అభివాదయే. తెలుగులో చెప్తూ ఉన్నానంటే మీనా మీకు నమస్కారం చేస్తున్నది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకట్లా చెప్పాలి? పేరు చెప్పుకుని ఎందుకు నమస్కారం చెయ్యాలి అంటే పేరు చెప్పడం అన్నది శరణు కోరడంతో సమానము. ఎవరినైనా మనము ఆశ్రయించినప్పుడు వాళ్ళ ఆశ్రయాన్ని కోరుతున్నప్పుడు పేరు చెప్పవలసి ఉంటుంది. మన పేరు చెప్పామంటే వాళ్ళని ఆశ్రయించామని అర్థం. మీకు విధేయుణ్ణై ఉంటాను అని మనము చెప్పుకుంటూ ఉన్నామని దాని అర్థము. రోజూ చెప్తామా, మాటిమాటికి చెప్తామా అంటే అవసరమైనప్పుడు చెప్తాము. మన పేరు చెప్పుకోవడం అంటే వాళ్ళకు విధేయులమై ఉన్నాము అంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రవర్తిస్తాము అని మనం ఒప్పుకున్నట్టు లెక్క. అందుకని ఆ విధంగా చెప్పాలి. మీనా హంభో అవివాదయే ఈ పేరుతో ఉన్న నేను మీకు నమస్కారం చేస్తున్నాను అంటే నమస్కారం ఎందుకు? వాళ్లకు విధేయులమై ఉంటాం. వాళ్ళు చెప్పిన మాట వింటాము అని ఒప్పుకుంటూ ఉండడము. కాబట్టి అది ఏ ఫార్మాట్‌లో నమస్కారం చేయాలి, ఎందుకు అని చూసుకున్నాము. ఆ తర్వాత 76 శ్లోకంలో డబ్బులు, బంధువులు, వయస్సు, కర్మ, విద్య ఈ 5 మాన్యస్థానాలు. ఒకదాన్ని మించి ఒకటి గరీయ స్థానంలో ఉంటుంది అని చూసుకున్నాము. ఒక ధనికుడున్నాడనుకోండి ఒక గదిలో, ఆయనకి మనం ఆటోమేటిక్‌గా గౌరవిస్తాము. అయితే మన బంధువులుంటే, మనకు తెలిసిన వాళ్ళుంటే, మన వాళ్ళుంటే ధనికుడి కన్నా గూడా వీళ్ళకి ఎక్కువ ముందు ప్రాధాన్యత ఇస్తాము. ఆ బంధువుల్లో గూడా వయసెక్కువైన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఆ తర్వాత గూడా వయసుతోటి సంబంధం లేదు. బంధువులా కాదా, డబ్బులున్నాయా లేవా అని గాదు. ఎటువంటి గొప్ప కర్మ చేశారు దాన్ని బట్టి గౌరవం ఉంటుంది. ఆ తర్వాత చదువును బట్టి వాళ్లకు గౌరవం ఉంటుంది అని మనం చూసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు దీన్నే ఇంకొక రకంగా చూద్దాం. ఒక గదిలో ఇంతమందున్నారు, ఒక చోట ఇంతమందున్నారు. అట్లాంటప్పుడు ఎవరికి ముందు గౌరవించాలి, ఎవరిని ముందు నమస్కరించాలి అవన్నీ సరే గాని, నాలో ఇవన్నీ ఎట్లా ఉన్నాయని నేను చూసుకోవాలి అని మనకు అత్యవసరము. ఈ ఎక్సర్‌సైజ్ అంతా నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే. మొత్తం మనుస్మృతంతా ఎందుకు చదువుతున్నామంటే ఆత్మానం ఉద్ధరేత్ అని ఆయన చెప్పినట్టు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే. కాబట్టి ఆధ్యాత్మికంగా అంటే నా పరంగా నేను చూసుకుంటాను.
నేను దేనికి గౌరవం ఇవ్వవలసి ఉంటుంది? విత్తము, ధనార్జనకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది మరి. నా డబ్బులు నేను సంపాదించుకోవట్లేదంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. ఇంకప్పుడు వాళ్లకు లొంగి ఉండాలి. అప్పుడు వాళ్లకు విధేయులమై ఉంటాము. వాళ్ళు చెప్పినట్టు వినవలసి వస్తుంది. మన స్వతంత్రత పోతుంది. మనం చదువుకోవాలంటే గూడా ఇంకొకళ్ళెవరో మనకి అంగీకారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా అటువంటి దీనమైన, దిక్కుమాలిన స్థితికి వెళ్తాము. మన కాళ్ళ మీద మనం నిలబడి ఉన్నామంటే మాత్రము, అప్పుడు మన అభ్యున్నతి, మన పురోగతి మనం చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవ్వరైనా సరే ధనం కోసం, డబ్బు కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండరాదు. ఒకవేళ ఆల్రెడీ మీరు అటువంటి స్థితిలో ఉంటే ఏ కారణానికైనా సరే, అందులో నుంచి బయటపడగలమా అని చూడండి. ఇంక అంతవరకు అవకాశం గూడా లేదు. ఈ వయసు వచ్చాక ఇంకేం చేస్తాం అనుకుంటే, పర్వాలేదు. మీ తర్వాత తరాలైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మీరు ప్రోత్సహించవలసి ఉంటుంది. నేను ఉద్యోగం చేయను, సద్యోగం చేయను, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ఉంటాను. నువ్వు గూడా అట్లా ఉంటే నష్టమేం లేదు అని కొడుకుకో, కూతురుకో, కోడలుకో, అల్లుడికో చెప్పరాదు. ఎవరి జీవితము, ఎవరి ధనార్జన వాళ్లకు ఉండాలి. డబ్బులు ఒకటి, వాహనము ఒకటి. ఈ 2 చాలా ముఖ్యమైన అవకాశాలు. ఇండిపెండెంట్‌గా ఉండడానికి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి, ఎవరి ధనం వాళ్ళు సంపాదించుకోవడము, ఎవరికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఉండడము ఉండాలి. ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఎవరైనా తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి. ఏదైనా కొనుక్కోవాలన్నా, తినాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా, ఎవరినో అడుక్కొని చేయాలి అంటే, అది చాలా నికృష్టమైన జీవితం. అది మాన్యస్థానం కాదది. అది మాన్యస్థానము, గౌరవనీయమైన స్థితి గాదు. కాబట్టి ముందిది ఉండి తీరాలి. లేకపోతే ఏం చేస్తామంటే, అవకాశం ఉంటే మారుస్తాము, లేకపోతే తగిన విధంగా ప్రవర్తిస్తాము. కానీ బేసికలీ ధనార్జనను, ఇండిపెండెంట్‌గా ఉండే అవకాశాన్ని మాత్రం పోగొట్టుకోరాదు. అది ముఖ్యము. సరే, మన జీవిత యాత్ర సాగడానికి మనమేదో విధంగా ధనార్జన చేసుకుంటున్నాం అనుకోండి. లేదా ఏదో విధంగా బ్రతుకు బండి నడుస్తున్నదనుకోండి. ఆ రకంగా ఉన్నాక నెక్స్ట్ బంధువుల గురించి చూడాలి. ఇప్పుడు ధనార్జన అవసరం గాబట్టి ఎంతసేపటికి డబ్బులు ఆర్జించడం మీదే ఫోకస్ చేయడము. ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడమే. ఇల్లు పిలుకునా చూసేది లేదు. భార్యనో, భర్తనో, పిల్లలనో చూసేది లేదు. ఇంక ఎవ్వరిని పట్టించుకునేది లేదు. తల్లిదండ్రులనో, అత్తమామలనో, అక్క చెల్లెల్ని ఎవ్వరిని పట్టించుకునేది లేదు. స్నేహితుల్ని, మిత్రుల్ని ఎవ్వరిని చూసుకునేది లేదు. ఎంతసేపటికి ధనం ఆర్జించడం ఇది ముఖ్యం. ఇది మాన్యస్థానం అనగానే ఇంక దీన్ని పెట్టుకోవడం, కూర్చోవడం. డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ చేయడం, మిగిలినవన్నీ సెకండరీ. మిగిలినవన్నీ అప్రధానంగా తర్వాత అవకాశం ఉంటే, టైం ఉంటే చూస్తే చూస్తాను, లేతే లేదు. ముందైతే డబ్బు సంపాదించడం అత్యవసరం అనుకుని కూర్చున్నవాడు అర్థపరుడు. వాడు బాగుపడడు. అసలే చేయకుండా కూర్చున్న వాడికి ఎట్లయినా గూడా ఇండిపెండెన్స్ ఉండదు. వాడు ఆధారపడి ఉంటాడు. ఇంకొకళ్ళకు లొంగి ఉంటాడు, లోకువై ఉంటాడు. కానీ అంత మాత్రాన అదే పనిగా డబ్బు సంపాదిస్తాను, ఇంకేది పట్టించుకోనంటే మాత్రం పనికిరాదు. కాబట్టి విత్తము ఉండాలి. అది మాన్యస్థానమే. దాంతో పాటే దాన్ని మించి అందరిని చూసుకోవాలి. బంధువులంటే ఎవరు? వాడి సొంత శరీరంతో సహా వాడికి బంధువు. ఎందుకంటే వాడి ఆరోగ్యము, వాడి మనసు వాడికి బంధువై ఉంటారు. వాడు బాగుపడడానికి అవి 2 ఉండాలి. వాడు చదువుకోవాలన్నా, బాగుపడాలన్నా భగవద్గీతలో చెప్పిన ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్పిన మాట తెలుసుకుని ఆ విధంగా ఆచరించాలన్నా ముందు వాడికి వాడి శరీరము బంధువై ఉండాలి. అది వాడికి శత్రువై ఉన్నది. ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు, మనసు సరిగ్గా ఉండదు, బాగుండదంటే వాడేమి బాగుపడతాడు? కాబట్టి వాడి శరీరం దగ్గర నుంచి అశ్రద్ధ చెయ్యరాదు డబ్బులు సంపాదించడంలో గోలలో పడి. వాడి శరీరము, వాడి మనస్సు చూసుకోవాలి. వాడి
ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేలాగా చూడాలి. వాడి చుట్టుపక్కల అందరూ స్నేహితులు, సన్నిహితులందరూ సంతోషంగా, సుఖంగా ఉండేలాగా చూస్తూ డబ్బు సంపాదించుకోవాలి. అయితే, అయితే డబ్బులన్నా సంపాదించగలను, బంధువులైనా చూసుకోగలను, 2 చేయలేనంటే ఇంక కూర్చో ఆలోచించుకో. ప్లానింగ్ చేసుకొని బ్రతుకు. ఏదైనా ఒకటే చేస్తానంటే అన్నీ చేయాలి. 5 చేయాలి. చెప్పుకుంటున్నది ఎందుకిక్కడ? అన్ని మాన్యస్థానాలని ఎందుకు చెప్పాము? ఒకటి వదిలిపెట్టమని చెప్పలేదు. డబ్బులు సంపాదించాలి, బంధువుల్ని చూసుకోవాలి. బంధువుల్ని మాత్రమే చూసుకుంటాను నేను. మా అమ్మకి ఆరోగ్యం బాలేదు, మా నాన్నకి ఆరోగ్యం బాలేదు, మా ఆయనకి ఆరోగ్యం బాలేదు, నా పిల్లలకి ఆరోగ్యం బాలేదు, మా స్నేహితులెవరికో కష్టమొచ్చింది, మా వాళ్ళెవరికో పెళ్ళిళ్ళవుతున్నాయి. ఇంక అవన్నీ చూసుకుంటానని మాటి మాటికి ఉద్యోగాలకి లీవ్‌లన్నీ పెట్టి, మాటి మాటికి పే కట్స్ అన్నీ తీసుకుని, రకరకాలుగా విచిత్రంగా బంధువుల్ని, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, నన్ను చూసుకుంటాను, డబ్బు గురించి పట్టించుకోననడానికి వీల్లేదు. 2 చేయాలి. అయితే ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తూ దీన్ని సాధిస్తుండాలి. అక్కడికి ఆగిపోలేదు. వయస్సును బట్టి మళ్ళీ దానికివ్వవలసిన మర్యాద దానికివ్వాలి. నేను 25 ఏళ్ల వయసులో, 16 ఏళ్ల వయసులో ఉన్నట్టు 50 ఏళ్ల వయసులో, 70 ఏళ్ల వయసులో ఎట్లా ఉంటానో, నా వయస్సుకివ్వవలసిన గౌరవం దానికిచ్చి గ్రేస్‌ఫుల్లీ ఏజ్ అంటారు. ఏజింగ్ గ్రేస్‌ఫుల్లీ అంటారు. వయస్సుకు తగిన విధంగా గౌరవంగా వృద్ధత్వాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. వయస్సు పైన పడినంత మాత్రాన గాదు. దాంతో పాటు సంపాదించవలసిన గౌరవాన్ని కూడా సంపాదిస్తూ ఉండాలి. శరీరం ఎంతవరకు చేయగలదు, ఏమి చేయగలదని చూసుకుంటూనే బంధువులను చూసుకుంటూ ధనార్జన చేసుకుంటూ ఉండాలి. వయస్సును పట్టించుకోకుండా 60, 70 ఏళ్ళొచ్చిన తర్వాత గూడా 90 ఏళ్ల తల్లిని చూడ్డానికి కింద మీద పడుతూ అవస్థ పడుతూ బంధువులు ముఖ్యమనుకుంటూ నీ వయసును నువ్వు చూసుకోకపోతే నువ్వేమైపోతావు? ఆగం బట్టిపోతావు. 50, 60 ఏళ్ళొచ్చాయి. 70, 80, 90 ఏళ్ల వయసున్న పెద్దవాళ్ళని చూసుకోవాలంటే ఎంత కష్టమో, లేదా 60 ఏళ్ళొచ్చాయి ఇంకా ధనార్జన చెయ్యాలంటే ఎంత కష్టమో, చూసుకుని చెయ్యాలి ఏవైనా సరే. వయసుకిచ్చే గౌరవము వయసుకు కూడా ఇవ్వాలి. అట్లానే కర్మ. నాకు డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ మిగిలినవేవి పట్టించుకోనంటే కుదరదు. బంధువుల్ని పట్టించుకుంటాను, మిగిలినవేవి చూసుకోనంటే కుదరదు. నా వయస్సు, నా ఆరోగ్యం నేను జూసుకుంటాను. బంధువులు లేదు నా తర్వాత. నేను బాగుంటే వాళ్ళందరిని తర్వాత జూస్తానని, నా కడుపుకి నేను తినడము, నా ఆరోగ్యం నేను జూసుకోవడము, నా మందులు నేను జూసుకోవడం, నా డాక్టర్ అపాయింట్‌మెంట్స్ నేను జూసుకోను. మిగిలిన వాళ్ళందరిని ప్రాణం పీక్క తినడము. అవన్నీ చేయడానికి వీల్లేదు. అక్కడికే అయిపోలేదు. నా ఆరోగ్యాన్ని నేను జూసుకొని కూర్చుంటే అయిపోలేదు. దాంతో చేయవలసిన కర్మలుంటాయి. మంచి చేయవలసి ఉంటుంది. ఎందుకు నీకు డబ్బులన్నీ ఉండి, ఇంతమంది బలగము ఉండి, నీకు శరీరము ఉండి, దానికి ఆరోగ్యము ఉండి, ఏమీ జేయకుండా కూర్చుంటే ఎందుకు ఉపయోగం? ఇంకా జీవితము. కాబట్టి కర్మలు, పుణ్యకర్మలు చేయవలసి ఉంటుంది. నిస్వార్థంగా సేవ చేయవలసి ఉంటుంది. అయితే నిస్వార్థంగా సేవ చేయమన్నారు గాబట్టి, విత్తము, బంధు, వయస్సు కన్నా గూడా నిస్వార్థ సేవ, కర్మ బెటరని జెప్పారు గాబట్టి మిగిలినవన్నీ పట్టించుకోను. నా డబ్బులు మొత్తం పోగొట్టుకుని కన్నుమాలిన ధర్మాలన్నీ చేస్తాను. దానాలన్నీ చేస్తాను. అడుక్కొని తింటాను. నా వాళ్ళందరిని ఇబ్బంది పెడతాను. బంధువుల్ని చూసుకోను. వాళ్ళకేమైనా కష్టమొస్తే పట్టించుకోను. వాళ్ళకేమైనా మంచి జరుగుతుంటే చూసుకోను. ఎంతసేపు వాలంటీరింగ్ వర్క్ చేసుకుంటూ తిరుగుతాను. నా ఆరోగ్యం గూడా నేను పట్టించుకోను. నా ఆరోగ్యం చెడిపోతున్నా పర్వాలేదు. నా వాళ్ళందరికి మంచి జరిగినా, చెడు జరిగినా, నా డబ్బులన్నీ పోగొట్టుకున్నా సరే, వాలంటీరింగ్ మాత్రం చేస్తాను. నిస్వార్థంగా సేవ జేస్తానంటే అది గూడా కుదరదు. తప్పు. ఇవన్నీ చూస్తూనే ఇవన్నీ తర్వాతే ఎక్కువగా చేస్తూ ఉండాలి. ధనార్జన చెయ్యాలి. ఆగడానికి వీల్లేదు. అది చేస్తూనే బంధువులను చూసుకోవాలి. ధనార్జన చేస్తూ, బంధువులను చూస్తూ నీ ఆరోగ్యం జూసుకోవాలి. ధనార్జన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ, బంధువులను ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకుంటూ, నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, అట్లానే వీటన్నిటితో కలుపుకొని నువ్వు నిస్వార్థంగా చేయగలిగిన సేవ, నీ గుణాన్ని బట్టి నువ్వు ఏ వృత్తిని వరించావో, దాన్ని బట్టి విద్యాదానమో, శ్రమదానమో, అన్నదానమో, అభయదానమో ఏవో ఒకటి అటువంటి కర్మలు ఆ విధంగా చేస్తూ ఉండాలి.
అయితే సేవ ఒక్కటే చేస్తాను నేను, దానాలొకటే చేస్తాను మాత్రం చదువుకోవడం నా వల్ల కాదు, నేను చదవనంటే కుదరదు. ఇది కూడా మాన్యస్థానము. కూర్చో. ఆత్మవిద్య అవసరం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకోవు. నిస్వార్థంగా కర్మలు చేశావంటే అది నీ చిత్తశుద్ధికి, తద్వారా జ్ఞానానికి మార్గమవుతుంది. అయితే చదువుకుంటాను, కానీ నేనెవ్వరికీ ఏమీ చెయ్యను. నేనసలు ఎవరి కోసం ఏమీ చెయ్యను. చదువుకున్న వాళ్ళు యూజువల్‌గా కనీసం చదువు చెప్పడమనైనా చేస్తారు నిస్వార్థంగా. అది చెయ్యను. నా ఆరోగ్యం చూసుకోను, చదువుకునే సమయంలో బంధువుల్ని పట్టించుకోను, డబ్బు సంపాదించడం చూసుకోను, అన్నీ మానేసి చదువుకుంటానంటే కూడా కుదరదు. డబ్బు సంపాదించుకోవాలి, ఎంతవరకో అంతవరకు బంధువుల్ని చూడాలి, నీ ఆరోగ్యం చూసుకోవాలి, చేయగలిగిన సేవ చేయాలి, చదువుకోవాలి. అయితే డబ్బు సంపాదించడం ఎంతో, దానికన్నా ఎక్కువగా బంధువుల్ని చూసుకోవడం, అంతకన్నా ఎక్కువగా నీ ఆరోగ్యం చూసుకోవడం, అంతకన్నా ఎక్కువగా సేవ చేయడం, అంతకన్నా ఎక్కువగా చదువుకోవడం చేయాలి. ఒకదాన్ని మించి ఒకటి ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అన్నీ చేయాలి. అన్నీ మాన్యస్థానాలు. ఒకటి మానుకుని ఇంకొకటి చేస్తాను అని అట్లా చేయడానికి వీల్లేదు. విద్య తక్కువ చేస్తాను. డబ్బులెక్కువ అన్నీ చేస్తాను. 5 చేస్తాను కానీ డబ్బులెక్కువ సంపాదిస్తాను. చదువు తక్కువ చదువుతాను. బంధువులనెక్కువ పట్టించుకుంటాను. నా ఆరోగ్యం పట్టించుకోను. నా ఆరోగ్యం ఎక్కువ పట్టించుకుంటాను. కానీ ఏదో సేవ చెయ్యను అని ఒకటెక్కువ, ఒకటి తక్కువ గాదు. నీ ఇష్టమొచ్చిన ఆర్డర్ గాదు. ఇక్కడ చెప్పిన ఆర్డర్‌లో, ఈ క్రమ పద్ధతిలో ఈ 5 సాధించవలసి ఉంటుంది. ఇది అత్యవసరము. చిత్తశుద్ధికి తప్పనిసరి. దీన్ని ఆలోచించుకుని చేయవలసి ఉంటుంది. ఎక్కడెక్కడున్నాం మనమని చూసుకోవాలి. విత్తం దగ్గర ఉన్నవాళ్ళు ఇక్కడెక్కడ ఎవరు లేరు మన దగ్గర. ఉంటే మాత్రం ఇంకా మాన్య స్థానాల్లో అది చివర స్థానము. మిగిలినవన్నీ సాధించాలి. ఇంకా మనం ఎక్కడికి మొదలుపెట్టినట్టు లేమే, మెట్లెక్కడము అని చూసుకొని స్టార్ట్ జేయాలి. బంధువులనే చూసుకుంటాను. మా అమ్మకు బాలేదు, ఆరోగ్యము కాబట్టి చూడ్డానికెళ్ళాను. లేదా మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి అదిగో అంత్యక్రియలకు వెళ్ళాను. అదిగో మా నాన్నకు బాలేదు. అదిగో మా మామకు బాలేదు. అదిగో మా అన్నకు బాలేదు. అదిగో నా కూతురుకు బాలేదు. అదిగో నా భర్తకు బాలేదు. అదిగో నా భార్యకు బాలేదని పొద్దస్తమానం ఇక్కడే ఉన్నావంటే మిగిలినవన్నీ ఏమైపోతావు? అదెంతవరకు చేయగలవో నువ్వు నీ వయసుని బట్టి చూసుకొని అంతవరకు చెయ్యి. ఒక్కటి ఎక్కువగా పెట్టుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ ఈ ఆర్డర్‌లో ఎక్కువ చేస్తూ వెళ్ళాలి. ఇది అత్యవసరం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడి దాకొచ్చాక ఇంతకు ముందు నేనిక్కడ విత్తం అన్నప్పుడు అర్థపరులని ఊరుకున్నాను. మిగిలినవి గూడా చూసుకుందాం. మనకు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని 4 ఉన్నాయి గాబట్టి, ఈ 5 ఆ 4 ఎట్లా సాధించాలో చూద్దాం. డబ్బొక్కటే సంపాదిస్తాం. దాని గురించి కనీసం నేను సొంతంగా సంపాదించను. నా భర్త సంపాదిస్తాడు, లేకపోతే నా భార్య సంపాదిస్తుంది. నా భార్య డాక్టరో, ఏదో యాక్టరో, నా భర్త ఏదో డాక్టరో, ఇంకేంటో యాక్టరో ఎవరో ఒకళ్ళు మా వాళ్ళు సంపాదిస్తారు. మేము ఇంకా వాళ్ళు సంపాదించకపోయినని వాళ్ళ వెంట పడతాము. అని ఇంతవరకే ఇక్కడే ఉన్నామంటే అర్థపరులము. బంధువర్గాన్ని చూసుకుంటాము. వయస్సు అవి ఇవి చూసుకుంటాము. ఇంక అక్కడికే ఉంటాము అంటే కామాత్ములము. కర్మలొక్కటి మాత్రం చేస్తాము సేవలాగా నిస్వార్థంగా అంటే ధర్మపరులము. అయితే విద్య కలిగి ఉంటే మాత్రము మోక్షకాంక్షులము. విత్తం మాత్రం ఉంటే అర్థపరులము. బంధువులు నేను. వయస్సంటే నేను అహము. బంధువులంటే మమ. అహంకార మమకారాలతోటున్నామంటే కామాత్ములము. కర్మతో మాత్రం ఉన్నామంటే ధర్మాత్ములము. ఈ ధర్మార్థ కామాలు 3 గాక నాలుగోది కూడా ఉన్నది విద్య. దానివల్లే మోక్షము. అది కూడా చూడాలి. ఇంకొక రకంగా చూద్దాం. డబ్బులు ముఖ్యము. ఇంకేమైనా కొంచెం టైం ఉంటే బంధువుల్ని, ఇంట్లో వాళ్ళని చూద్దాము. ఇంకా టైం ఏమైనా అందులో కొంచెం మిగిలుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, ఉద్యోగాలు చేయడం, బిజినెస్‌లు చేయడం, పనులు చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంకేమైనా కొంచెం టైం ఉంటే మా వాళ్ళని చూసుకుంటాను. ఇంక తర్వాత ఏమైనా కొంచెం టైం ఉంటే నన్ను నేను చూసుకుంటాను. అసలు ఇంకేమైనా టైం ఉంటే టైం లేదండి, చేయాలని ఉంటుందండి చాలా. కానీ టైం లేదండి. ఉంటే మాత్రం గ్యారంటీగా నేను గూడా ఇటు ఫిలాంథ్రపిక్ సర్వీసెస్ చేయాలని అనుకుంటున్నానండి. చదువు కోసం ఇప్పుడు టైం లేదండి. తర్వాత రిటైర్ అయ్యాక చూస్తానండి అనుకుని చూసేవాళ్ళు ఏమైపోతారు? కింది కిందికి వెళ్ళిపోతున్నారని అర్థము. ఇటు నుంచి ఇటొద్దాము. విద్య కావాలనుకున్న వాళ్ళకి కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళ శరీరాల పైన ధ్యాసలు తగ్గుతూ ఉంటాయి. మోహాలు, వాంఛలు తగ్గుతుంటాయి.
బంధువులన్నా మోహాలు తగ్గుతుంటాయి. ధనం మీద మోహం తగ్గుతుంది. ఇటు నుంచి ఇటు వెళ్తూ ఉంటే విత్తం దగ్గర ఎక్కువుండి విద్య దాకా తగ్గిందంటే మోహం పెరుగుతుంది. విద్య దగ్గర ఎక్కువుండి విత్తం దాకా తగ్గిందంటే మోహం తగ్గుతుంది. అది అసోపానం ఆ మెట్లకున్న లక్షణము. పైకెక్కుతూ ఉంటే మోహం తగ్గుతుంటుంది. మోక్షం పెరుగుతుంటుంది. కిందికి దిగుతూ ఉంటే మోక్షానికి దూరమైపోతుంటాము. మోహాల్లో పడిపోతూ ఉంటాము. అవి మనము మాన్యస్థానాలుగా అర్థం చేసుకొని దేనికన్నా ఏదెక్కువ అని చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఈ పద్యం గురించి మాన్యస్థానము అని చెప్పారు. మాన్యం అంటే గౌరవనీయ స్థానాలు అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు మాన్యం అంటే చూద్దాము. మానము వెయ్యవలసినది అని అర్థము. అంటే కొలవవలసినది, తెలుసుకోవలసినది అని అర్థము. జ్ఞానంతో ఎదగవలసి ఉన్న స్థానాలు అని మాన్యస్థానాలని దానికి అర్థము. మానము, మేయము అని మనం చెప్పుకుంటాము. ప్రమాణము, ప్రమేయము, అప్రమేయము అని ఏవి చెప్తూ ఉంటామో, ఆ మాతలమై మనము ఈ మాన్యస్థానాలని కొలుస్తూ అంటే తెలుసుకుంటూ జ్ఞానంతో పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఒకదాన్ని మించి ఒకటి ముఖ్యమైన, శ్రేష్టమైన మెట్టు. ఈ మెట్లన్నీ ఎక్కవలసి ఉంటుంది అని చాలా ముఖ్యమైన, లోతైన శ్లోకమిది. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకుని మాన్యస్థానాల గురించి గూడా చెప్పుకున్న తర్వాత, ఉత్తరమని ఎందుకు చెప్పకుండా వదిలిపెడతాను? ఉత్తరం అని చాలా ముఖ్యమైన మాట వేశారిక్కడ మనువు గారు. ఉత్తరించిపోవడము, తరించిపోవడానికి ఇది మార్గము. అందులో మునిగిపోవడం గాదు సంసారంలో బుడుంగున. అందులో నుంచి తేలాలి, తరించిపోవాలి, దాటిపోవాలి. ఉత్తరం కావాలి అంటే మాత్రము విత్తము నుంచి విద్య వరకు. ఉత్తరం వద్దు నాకు. దక్షిణం గావాలి, కర్మలు గావాలి అంటే విద్య నుంచి విత్తానికి. విత్తమా, విద్యనా మళ్ళీ అదో ఇదో గాదు. ఇక్కడి నుంచి ఇక్కడికా, ఇక్కడి నుంచి ఇక్కడికా అని చూసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. అత్యవసరమైన విషయము. ఆ తర్వాత ఆచార్యులెవరు, ఉపాధ్యాయులెవరు, గురువులెవరు, ఋత్విక్కులెవరని చూసాం గదా! ఇంకా కొన్ని తర్వాత శ్లోకాలు చూద్దాము. ద్విజన్మ అంటే రెండో జన్మ. 2 జన్మలుంటాయి మనకు. ఎవరికుంటాయి? విత్తం నుంచి విద్య దాకా వెళ్తున్న వాళ్ళకి రెండో జన్మ కూడా బయలుదేరుతుంది. రెండో జన్మ జ్ఞానంతో తయారవుతూ ఉంటుంది. జ్ఞాన జన్మ అది. మొదటి జన్మ రక్తమాంసాలతో, మలమూత్రాలతో తయారైన ఈ దేహంగా ఉండే జన్మ. అయితే రెండో జన్మ మాత్రము జ్ఞానంతో తయారవుతూ ఉంటుంది. దాన్ని జ్ఞాన విగ్రహం అని పిలుస్తారు. జ్ఞాన శరీరము. ఆ జ్ఞాన శరీరాన్ని పొందడము రెండో జన్మ ఎత్తడము. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కొంచెం చూసుకుంటూ వెళ్దాము. యః ఆవృణోతి అవితథం బ్రహ్మణా శ్రవణౌ ఉభౌ సహ మాతా సహ పితా జ్ఞేయః తం న ద్రుహ్యేత్ కదాచన. గురువంటే ఎవరు? మాత అంటే ఎవరు? పిత అంటే ఎవరు? ముగ్గురు ఒకటే. మాత అంటే అమ్మ, పిత అంటే నాన్న, గురువు అంటే టీచర్. ఫాదర్, మదర్, టీచర్ అని దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ జేసుకోరాదు. తెలుగులో అమ్మా, నాన్న ఏదో చదువు చెప్పేవాడు అని దాన్నట్లా మార్చరాదు. మాతా, పిత, గురువు అని 3 పేర్లుగా ఉన్నది ఒకటే తత్వము. మాత అంటే మనం ఇందాక పైన చెప్పుకున్నట్టు ఈ మాన్యస్థానాలు తెలుసుకుని ఎవరైతే మానం వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడో, విత్తం దగ్గర నుంచి విద్య దాకా వెళ్తున్నాడో వాడు మాత. వాడు మాన్యుడు. మాత అంటే ప్రమాణంతో, జ్ఞానమన్న ప్రమాణంతో వాడు ఆత్మ సాధన చేసుకుంటున్నవాడు, బ్రహ్మ సాధన చేస్తున్నవాడు మాత. వాడు పిత, పాతి రక్షతీతి అని పాలిస్తూ ఉంటాడు. ఏం పాలిస్తాడు వాడు పిత? ఈ మాత విత్తం నుంచి విద్యకెళ్తున్నవాడు. వాడు పిత గూడా అవుతాడు. బంధువులని పోషిస్తుంటాడు, పాలిస్తుంటాడు, వాళ్ళని చూసుకుంటాడు. వాడి విత్తాన్ని గూడా చూసుకుంటాడు. వాడు ఎంతవరకు అవసరమో వాడికి అంతవరకు ధనార్జన గురించి చూసుకుంటాడు. పిత దాన్ని పాలిస్తాడు.
బంధువులను చూసుకుంటాడు. వాడి ఆరోగ్యం చూసుకుంటాడు. వాడు చేయవలసిన కర్మలను ధర్మంగా చేస్తుంటాడు. వాడి జ్ఞానార్జన వాడు చూసుకుంటాడు. ధనార్జన నుంచి జ్ఞానార్జన వరకు వాడు చేయవలసినవన్నీ చేస్తూ పోతూ ఉన్నవాడు పిత. పాతి రక్షతీతి అని ఎవరైతే చేస్తూ ఉన్నారో, పాలిస్తున్నారో, వాటి రక్షణ చేస్తూ ఉన్నాడో వాళ్ళను పిత అని పిలుస్తారు. తెలుసుకుంటూ ఉన్న వాళ్ళను జ్ఞాత లేదా మాత అని పిలుస్తారు. వాటిని తెలుసుకుంటున్న వాటిని రక్షిస్తున్న వాళ్ళను పిత అని పిలుస్తారు. వాళ్ళిద్దరు వేరు గాదు. ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు మాత తెలుసుకుంటున్నప్పుడు మాత అయి ఉంటాడు వాడు. తెలుసుకున్న దాన్ని వాడు కాపాడుకుంటూ ఉంటే వాడు పిత అయి ఉంటాడు వాడు. ఆ డైరెక్షన్ చూసి చేస్తుంటే విత్తం నుంచి విద్యకా, విద్య నుంచి విత్తానికా చూసి చెయ్యాలి. ఆ డైరెక్షన్ చూస్తున్నవాడు, గురి చూస్తున్నవాడు గురువు. ఆ మార్గాన్ని చూసుకుంటున్నవాడు గురువు. ఆ మార్గాన్ని చూపించేవాడు గురువు. ఆ మార్గంలో ఎట్లా వెళ్ళాలి అని చెప్తూ ఉన్నవాడు మాత. ఆ మార్గోపదేశం చేస్తూ ఉండి ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళను రక్షిస్తున్నవాడు పిత. మాత అంటే బయోలాజికల్‌గా గర్భాన్ని ధరించి బిడ్డల్ని కన్న తల్లి. పిత అంటే బయోలాజికల్ ఫాదర్. గురు అంటే టీచర్ అని చూసుకుంటే ఇక్కడ మన మనువు చెప్పేది మనకర్థం గాదు. ఆయనేం చెప్తున్నారంటే, గురువంటే ఎవరు? నిషేకాది కర్మలన్నీ ఎవరు చేయిస్తారో గూడా గాదు. కరోతి ఎవరు చేస్తారో. ఎవరైతే అన్నం పెట్టి పెంచుతారో. అన్నం పెట్టి పెంచేవాళ్ళు, పెంచుతూ ఉన్నవాళ్ళు, మనం ఇందాక చెప్పుకున్నట్టు పాలించేవాళ్ళు పిత. ఎవరైతే కర్మలన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత. మాతా పితలే గురువై ఉంటారు అని ముందే జెప్పారాయన గురువుకి అర్థం. ఎవరైతే నీకు చేయవలసిన కర్మలన్నీ చేస్తారో, నిన్ను పోషిస్తారో వాళ్ళు గురువులు. బయోలాజికల్ మదర్, ఫాదర్ కావచ్చు, అమ్మా, నాన్న కావచ్చు, అమ్మమ్మ, తాతగారు కావచ్చు, అక్క కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే నీకు అన్నం పెట్టి చూసుకొని నీకు చేయవలసిన కర్మలన్నీ చేస్తారో అక్కడ ఒక గురువయిపోయారు గదా! ఆ గురువు గురించి ఇంకా ఇక్కడ పెంచి చెప్తూ ఉన్నారు. దాని గురించి ఇంకా ఎక్కువగా ఆ డెఫినిషన్ అక్కడికి సరిపోలేదు. గురువు అన్న డెఫినిషన్ చిన్న విషయం గాదది. చాలా ఎక్స్‌టెన్సివ్‌గా అర్థం జేసుకోవాల్సిన విషయము. కాబట్టి ఇప్పుడేం జెప్తున్నారంటే, ఎవరైతే ఉభౌ శ్రవణౌ నీ 2 చెవులను అవితథం బ్రహ్మణ, బ్రహ్మ అంటే వేదము. వేదంతో ఆవృణోతి కప్పేస్తాడో. నీ చెవులను అక్కర్లేని అసత్ విషయాలతో, పనికిమాలిన మాటలతో కాకుండా వేదోక్తమైన విషయాలతో నింపుతూ ఉంటాడు. అది గూడా ఊరికనే గాదు. అవితథం యథార్థమైన జ్ఞానంతో కలిపి వేదం ఏం చెప్తున్నది అని యథార్థ జ్ఞానంతో, తత్వంతో సహా నీ చెవులను అదే పనిగా నింపుతూ ఉంటాడో, వాడు మాత, వాడు పిత. అంటే అమ్మా, నాన్న గాదు. అమ్మా, నాన్న కావచ్చు, అక్క, అన్న కావచ్చు, చెల్లెలు గావచ్చు, కూతురు, కొడుకు గావచ్చు, స్నేహితుడు గావచ్చు, ఎవరైనా గావచ్చు. నీకెవరైతే వేదోక్తమైన విషయాలను చెవుల నిండా నింపుతూ ఉన్నారో, నువ్వు ఆ చెవుల్లో నుంచి మనసు దాకా తీసుకెళ్లడం నీ పని. నీ చెవుల్లో వేయడం వరకు వాళ్ళు చేయగలరు. ఎవరైనా నీ చెవుల దాకా చెప్పగలరు. ఆ చెవుల నుంచి నీ మనసు దాకా వెళ్తుందా లేదా అది ఇంక నువ్వు చూసుకోవాల్సిన విషయం. నీ మనసులో దాకా వచ్చి వాడెట్లా చెప్తాడు? నీ చెవుల్లో పడేట్టు చెప్తాడు. వాడు గుండెలవిసిపోయేటట్టు గొంతు పెట్టుకొని మొత్తుకుంటాడు కావాలంటే. చెవుల్లో పడతాయి. తర్వాత నువ్వేమైనా చేసుకో. కానీ ఏంటంటే, నీ చెవుల్లో పడేట్టు ఉన్న విషయం ఉన్నట్టు మార్చి గాదు. అవితథమైన బ్రహ్మను యథార్థంగా ఉన్నట్టు, ఉన్నదాన్ని ఉన్నట్టు ఆ వేదాన్ని నీకు చెప్పేవాడు. దాంతో నీ చెవులను కప్పేవాడు. వాడు మాత, వాడు పిత అని జ్ఞేయః తెలుసుకోవాలి. వాణ్ణి అమ్మ అనుకో, నాన్న అనుకో నువ్వు. వాణ్ణి ఎప్పుడు కదాచన న ద్రుహ్యత్ వాడికి ద్రోహం చెయ్యొద్దు.
నీకు చదువు చెప్పేవాడికి నువ్వు ద్రోహం చెయ్యరాదు. వాడు నీకు అమ్మ, వాడు నీకు నాన్న, నీకు రెండో జన్మనిస్తున్నాడు జ్ఞానంతో. ఉత్పాదక బ్రహ్మదాత్రోః గరీయాన్ బ్రహ్మదః పితా బ్రహ్మజన్మ హి విప్రస్య ప్రేత్య చ ఇహ చ శాశ్వతం. నీకు ఇద్దరు తల్లిదండ్రులుంటారు. 2 సెట్లుంటాయి. నీకు 2 జన్మలున్నాయంటే 2 సెట్స్ అమ్మానాన్నలుంటారు మరి. ఒకళ్ళు ఉత్పాదకః, ఉత్పాదకః పిత ఒకడుంటాడు. నిన్ను ఉత్పాదించేవాడు. నువ్వు పుట్టడానికి కారణమైన వాడు ఒక తండ్రి బయోలాజికల్ ఫాదర్ ఉంటాడు. అట్లానే నువ్వు ఫిజికల్‌గా పుట్టడానికి రక్తము, మాంసము, మజ్జ, ఎముకలు, నరాలు, చర్మము వీటితో, మలంతో, మూత్రంతో ఈ బస్తాతో ఉన్న నువ్వు పుట్టడానికి స్థూల శరీరం పుట్టడానికి కారణమైన ఒక తల్లి, ఒక అమ్మ ఉంటుంది. దానికి ఆ శరీరము పుట్టడానికి ఒక తండ్రి ఉంటాడు. కాక బ్రహ్మాన్ని ప్రదానం చేసేవాడుంటాడు. బ్రహ్మదాత అంటే జ్ఞానదాత. ఆ జ్ఞానదాత కూడా నీకు మాతాపిత అని చెప్పుకున్నాము. ఇప్పుడు నీకు ఇద్దరు సెట్స్ ఉంటారు గదా! నీ శరీరాన్ని పుట్టించే అమ్మా నాన్న, నీకు విద్యాదానం చేసే అమ్మా నాన్న. వీళ్ళలో బ్రహ్మదః పిత, బ్రహ్మదానము, జ్ఞానదానం చేసే, విద్యాదానం చేసేవాడెవడున్నాడో ఆ తండ్రి నీకు శరీరాన్ని ఇచ్చిన తండ్రి కన్నా గూడా గరీయాన్ శ్రేష్టము. నీకు ఓన్లీ రక్తమాంసాలతో, మలమూత్రాలతో ఉన్న శరీరం ఇచ్చే తండ్రి కన్నా గూడా జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి. ఎవరు జ్ఞానాన్ని ఇచ్చేవాడు? ఎవడైతే నీకు చదువు చెప్తూ ఉన్నాడో వాడు తండ్రి నీకు, వాడు తల్లి నీకు. వాళ్ళు శరీరాన్ని మాత్రాన్ని ఇచ్చే తల్లిదండ్రుల కన్నా గొప్ప. ఎందుకు? బ్రహ్మజన్మ విప్రస్య, విప్రుడు చదువుకున్న వాడికి కలిగిన బ్రహ్మజన్మ, జ్ఞానజన్మ ఏదున్నదో ఆ శరీరము ఇహచ్చ ప్రేత్యచ, వాడు ఇక్కడున్నా వాడితో పాటు ఉంటుంది. వాడి జ్ఞాన జన్మ, జ్ఞాన శరీరం, జ్ఞాన దేహం వాడితో, వాడు పోయినా వాడితో పాటు వస్తుంది. శాశ్వతం అది. చదువుకున్నావంటే ఆ చదువు నీతో పాటు ఇక్కడ ఉంటుంది, తర్వాత ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అది నువ్వై ఉంటుంది. చదువు గాకుండా ఈ రక్తమాంసాలు, మలమూత్రాలతోటి ఉన్న శరీరము, అమ్మా నాన్న బయాలజికల్ ఫాదర్, బయాలజికల్ మదర్ వల్ల కలిగిన శరీరము ఇక్కడే ఉంటుంది. తర్వాత ఉండదింకా. ఉన్నంత కాలం ఉంటుందది. పడిపోతుంది. పైగా ఈ మలమూత్రాలతో, రక్తమాంసాలతో, ఎముకలతో, చర్మంతో వీటితోటి ఉన్నది క్షయవృద్ధులతో ఉంటుంది. అది ముందు వృద్ధి చెందుతుంది ఒక 30, 40 ఇయర్స్ వరకు, తర్వాత క్షయిస్తుంది. ఇంక దాన్నేమి జేయలేము. జ్ఞాన విగ్రహము, జ్ఞాన జన్మ మాత్రము పెరుగుతూనే ఉంటుంది, వృద్ధి చెందుతుంటుంది. అది ఒక్కసారి నీ బుద్ధి జ్ఞానంతో ఎక్స్‌పాండ్ అయిందంటే మళ్ళీ అది కుంచించుకొని పోవడం అన్నది ఉండదింకా. అది క్షయించడము, క్షీణించడం అట్లాంటివన్నీ ఉండదు. అది శాశ్వతంగా ఉంటుంది. అది నిత్యమై ఉంటుంది. ఈ జన్మేమున్నది? ఈ రక్తమాంసాలతోటున్న శరీరము కొన్నాళ్ళుంటుంది, పనిచేసినన్ని రోజులు పనిచేస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, నశిస్తుంది. శుభం, మంచిది. కాబట్టి దీనివల్ల మనకేం తెలిసింది? 2 దేహాలుంటాయి. ఒకటి స్థూల దేహం ఉంటుంది. అది మరణంతో అంతరించిపోతుంది. తర్వాత జ్ఞానదేహం ఉంటుంది. అది మోక్షం దాకా వెంటే ఉంటుంది. కాబట్టి ఏ దేహం ఇచ్చిన వాడికి నువ్వు ఎంత ఎక్కువగా గౌరవించాలని చూసుకుని ఆ రకంగా చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొంచెం ఇదే విషయం చెప్తూ ఉంటారు. మనము వచ్చే వారం కలిసి కూర్చుని 83వ శ్లోకం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.